దేహమే నేను అని అనుకోవటం అజ్ఞానమని, దాని నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించాలని, ఆత్మజ్ఞానం కోసం, మోక్షం కోసం పట్టుదలతో నిరంతరం తపనతో పరితపించే ఓ జిజ్ఞాసపరుడైన సాధకుడు అనురాగం, అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరచుకుంటే అది ప్రత్యేకమైన కోరికలకు నిలయమవుతుంది అని తెలుసుకొని, కానీ విషయ వాంఛల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగద్వేషాలు నశించవు. వాటికి దూరం కావాలి అంటే తన మనస్సుని ఆత్మ అనే పరమాత్మతో అనుసంధానం చేకూరిస్తేనే అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిర్విరామ నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షానికి తగిన స్థితి. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేదని చాలామంది భ్రమపడుతున్నారు. అది తప్పు. బ్రతికి ఉండగానే ఆత్మజ్ఞానంతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవడమే కానీ మరొకటి కాదు. ఏ కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీనిని అనుభూతి పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు పగలు వెళ్ళిపోతుంది, రాత్రి మొదలవుతుంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి తెల్లవారుతుంది, పగలు ఏర్పడుతుంది. పగలు తిరగడం, రాత్రిళ్ళు పడుకోవటం ప్రతి జీవికి తప్పదు. ఎన్నాళ్ళిలా జరుగుతుంది? ప్రతిరోజు తిన్నదే తింటూ, తాగిందే తాగుతూ, తిరిగిన చోటే తిరుగుతున్నాం. తిరిగి అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం. రోజు అదే తిండి, అదే నీరు, అదే మంచం, అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు, దుఃఖము తొలగడం లేదు. ఏ మాత్రమూ అర్థం కాని ఈ పగలు రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి తీసుకొని వెళుతుంది? ఒకరోజు చావటం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది. నిజానికి ఇందులో అంత ఆశ్చర్యపడవలసింది ఏమాత్రమూ లేదు. ప్రతిరోజు కొందరు జన్మించడం, మరికొందరు మరణించడం లోకంలో కనిపిస్తున్నదే. ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది. ఇది సత్యం. మరి అలాంటప్పుడు ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ అనాలోచితమైన దుఃఖం దేనికి? ఈ అనవసరపు ఆరాటం దేనికి? నాలో ఏర్పడి ఉన్న ఈ నాది, నావి, నా వాళ్ళు అనే భ్రమంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవితమే 3 నాళ్ల ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నా మరి నేనెందుకు చాలా డబ్బు సంపాదించాలి, దాన్ని భద్రంగా దాచుకోవాలి, అందరికంటే ఎదిగిపోవాలి, అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇదంతా పిచ్చి కాకపోతే మరేమిటి? నా దుష్ట తెలివితేటలతో నా జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా అదంతా మరణంతో ఇక్కడ వదిలి వెళ్ళవలసినదే కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ వదిలివేయవలసిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను? ఇదంతా నా వారి కోసం కదా అనుకుందామంటే, నావారు అనే దానికి ముందు నేను ఉండాలి కదా. నేను లేకుండా నావారు అనేవారు ఎక్కడి నుంచి వస్తారు? ఆ నేను అంటే ఎవరు? అసలు నేను అనేది నాలో దేని కొరకు, దేనికోసం ఏర్పడింది? ఇలా నేనెవరో నాకే అర్థం కానప్పుడు ఇక నావారు అనేదంతా పిచ్చి మోహం, పిచ్చి వ్యామోహం కాకపోతే మరేమిటి? నావారు సంగతి అటుంచి అసలు నేనెవడిని? నన్ను మావాడు అనుకున్న వాళ్ళు నా తల్లిదండ్రులు, నన్ను నావాడు అనుకున్న వాళ్ళు నా భార్యాబిడ్డలు. వాళ్ళు ఒకప్పుడు నేను ఈ ప్రపంచంలో జన్మించడానికి ముందు ఎక్కడున్నారు? నేను మరణించిన తర్వాత ఇప్పుడెక్కడున్నారు? లేరు. వారెవ్వరూ లేరు. కొన్నాళ్ల తర్వాత నేను ఎలా మరణించకుండా ఉండలేకపోయానో అలా ఆ తరువాత నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వెనుక ముందుగా ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ నేను నాది అనుకునేదంతా ఒకనాటి కాల ప్రవాహంలో కొట్టుకుపోయేదే కదా. నిన్నటి వరకు పెద్ద వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, ఓ పెద్ద ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడ మీద నిస్తేజంగా వెల్లకిలా పడుకొని మౌనంగా శ్మశానానికి పయనమైపోతున్నాడు. అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోతున్నాడు. నిజమే కదా. మరి ఈ అశాశ్వతమైన శరీరాల యొక్క అంతిమ సత్యం చితిలో మిగిలిన గుప్పెడు బూడిద కుప్పే కదా. ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి మోసం, ఇంతటి స్వార్థం, తద్వారా చిటికెడు సుఖం, పుట్టెడు దుఃఖసాగరమా? ఇదంతా ఎంతటి బాధాకరం.
ఆలోచిస్తే ఇది బహు విచిత్రంగానూ బహు అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా పక్కన పెట్టి ప్రతి మానవుడు మరి ఇక్కడ నేను జీవించి ఉన్న కాలంలో ఏది పాపం, ఏది పుణ్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమని, ఏది సత్యమైనదని తెలుసుకొని నేను దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోటే వస్తుంది, అలాంటిదేదైనా అసలు ఇక్కడ ఉందా అనుకున్నప్పుడు అవును, అలాంటిదేదో ఒకటి ఇక్కడ తప్పక ఉంటుంది, ఉండవచ్చునని అనిపిస్తున్నది. అలా గనుక కాకపోతే పాపపుణ్యాలను అనుభవించడానికి తిరిగి జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది? అవును, ఏదో ఒక ప్రయోజన ఫలితం అనుభవించడం కోసం బహుశా నేను ఇక్కడ జన్మించి ఉంటాను. అయితే అది ఏదో తెలియని భ్రాంతిలో నేను ఉన్నాను. సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్నాను. నాకెందుకు ఈ దుష్టబుద్ధి కలిగిందో తెలియడం లేదు. కానీ ఈశ్వరా, అది నేను తప్పక తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? బహుశా అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారి ద్వారా నేను తెలుసుకోగలను. సర్వం ఎరిగిన వారు ఈ లోకంలో ఎక్కడో ఒక చోట తప్పక ఉంటారు. ఎలాగైనా సరే, ఇది ఎంతటి శ్రమ అయినా సరే, నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా, ఈ శరీరం కుప్పకూలిపోయే లోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను. కనుక ఇప్పటి నుండి ఇక నా పని ఆ మహాత్ముని గుర్తించడమే. ఆయన్ని గుర్తించి ప్రార్థించి ఆయన నుంచి తెలుసుకోవలసిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. ఒకవేళ ఈ జన్మలో గనుక అది నేను నెరవేర్చుకోలేకపోతే మళ్ళీ రాబో జన్మలలో నేను ఈ లోకంలో ఉత్తమోత్తమమైన, అపురూపమైన, దుర్లభమైన, తిరిగి పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు చేసే అధికార జ్ఞానాన్ని పొందే అవకాశమున్న ఇప్పటిలాంటి ఈ మానవ జన్మను తిరిగి పొందగలననే నమ్మకం ఏముంది? జనన మరణ చక్రంలో పడి పశు, పక్షి, క్రిమి, కీటకాదులు, జలచరాలు వంటి 84 లక్షల జీవరాశుల్లాంటి దేహాలు గనుక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది? అందుకే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అని శ్రీకృష్ణ భగవానుడు గీతాశాస్త్రంలోనూ, జంతునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యుల వారు వివేక చూడామణి గ్రంథంలోనూ తెలియజెప్పారు. అంటే ఈ ఈశ్వర సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. అవి 4 రకాలు: అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అను ఈ 4 రకాలలోకి మానవ జన్మ అత్యంత విశిష్టమైనదిగా శృతి, స్మృతి, పురాణాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే జ్ఞాన విజ్ఞానాలు పొందేందుకు మానవునిలో మాత్రమే, ఏ ఇతర జీవులకు లేని ప్రాణ జ్ఞాన వివేకాలు పరిపూర్ణమైన స్థాయిలో ఉన్నాయి. విశ్వ చైతన్యం మానవునిలో మాత్రమే ఉన్నదని స్పష్టంగా తేటతెల్లమైంది. అందుకే మానవుడనేవాడు మంచి చెడ్డలను విభజించి చూడగలడు, తెలివిగా మాట్లాడగలడు, రేపటి విషయాన్ని ఊహించగలడు, మానవునిగా పుట్టి అమృతత్వాన్ని పొందాలని ఆకాంక్షించగలడు, ప్రయత్నించగలడు, చివరికి సాధించగలడు. ఆహార, నిద్ర, భయ, మైథునాలు జీవులన్నిటికీ సమానం. కానీ మానవునికి జ్ఞానం ఒకటి విశేషంగా ఉన్నది. అది లేకపోతే మనిషికి, పశువుకి తేడా లేదు. కాబట్టి ఇప్పటి వరకు వృధా అయిన కాలం ఏదో వృధా అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యం కానీ, వృధా కానివ్వకుండా జ్ఞానుల కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడపడుతున్నాడు. శాశ్వతమైన ఆత్మశాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడైనా ఎవరైనా పిడితే అంత తింటున్నాడు. లేకుంటే మార్గమధ్యంలో పంట కాలువలో దిగి గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు. మానవుడు దేని కొరకు ఉద్దేశించి తీవ్రమైన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరిచిన ఒక నియతి. అందువల్ల మానవ మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు. అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మజ్ఞానం.
ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదైతే మార్పు అనేది లేకుండా ఒకటి ఈ నీ శరీరాన్ని అంటిపెట్టుకుని శరీరంతో పాటుగా ఉన్నదో అదే నీ ఆత్మ. ఆ ఆత్మే నువ్వు. ఆత్మతో సమ్మిళితమై పరమాత్మ కలిసి ఉన్నాడు. ఏదో ఒకనాటికి బూడిద కుప్పైపోయే ఈ శరీరం నువ్వు కాదు. అందులోని ఆత్మయే నేనన్న ఎరుకతో ఆత్మజ్ఞానం పొందిన అనుభవం నీలోకి వచ్చిన మరుక్షణం ఈ లోకాలనే భ్రమంలోకి నువ్వు వచ్చిన పని పూర్తయినట్లే. అంటే ఈ శరీరమే నేను అని నమ్మే మానవుని యొక్క మనస్సును శరీర భ్రమ నుంచి దృష్టి మళ్లించి తన స్వస్వరూపమైన ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకం చెయ్యడమే సత్యాన్వేషకుడి లక్ష్యం. కోరికలు సుడిగుండాలై మానవుని మనస్సులోకి చేరుతున్న లోక విషయాలే మానవుని దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎప్పుడైతే మానవుని మనస్సులోంచి విషయవాంఛలన్నీ తొలగిపోతాయో అప్పుడు ఆ మానవునిలో సౌశల్యం ఏర్పడి శాశ్వతంగా దుఃఖం తొలగిపోతుంది. అప్పుడు అతనికి సముద్రం చిన్న పిల్ల కాలువలాగా, అగ్ని తన తేజస్సును ఉపసంహరించుకుని చల్లని మంచులాగా, మేరు పర్వతమైన చిన్న గులకరాయిలాగా, మదించిన మదగజం కుందేలు పిల్లలాగా, గర్జించే సింహము జింక పిల్లలాగా, కోపంతో ఊగిపోయి బుసకొట్టే కాలనాగులు సైతం పూలహారంగా మెడలోకి ఒదిగిపోతాయి. కాలకూట విషమైన అమృతమైపోతుంది. ఆ ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేసేవాడే మానవుడు అనిపించుకుంటాడు. మోక్షం పొంది మాధవుణ్ణి చేరుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.